ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా దివాలా దిశగా నడుస్తున్న సంగతి నేను గతంలో చెప్పాం. అలాగే కానీ హామీలు ఇవ్వొద్దని, ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడపడం కష్టంగా ఉందని, అందుకే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అలాగే కానీ హామీలు ఇవ్వొద్దని మేము ఇవ్వలేదు. కానీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి కొంతమంది హామీలు ఇచ్చిన మాట మనం చూసాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో రేపు కాలమే చెప్తుంది. ముందుగా నేను సబ్జెక్టులకు వెళ్ళే ముందు అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడితే కేంద్రం మీద నెపం, వారు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందితే ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసేట్టుగా ఉన్నది. 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధ్యక్ష, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకొచ్చి, మరి నిజంగా మీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంటే, మీ ప్రాజెక్ట్ అంత అందంగా ఉంటే ఎందుకు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో ఏషియా బ్యాంక్ దగ్గరకో వెళ్లకుండా కమర్షియల్ 9-10% రేట్లలో తీసుకొచ్చేసి ఈరోజు అవంతా కూడా ఈ ప్రజల మీద మరి మోపుతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా ఆ రోజు మనం రాష్ట్రం వేరుపడ్డప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంత అధ్యక్ష? కేవలం 72,658 కోట్లు. అదే 15-16కి వచ్చేసరికి 90,000 కోట్లు, 16-17కి వచ్చేసరికి 81, 17-18కి వచ్చేసరికి 1,60,000 కోట్లు, 18-19 1,90,000 కోట్లు. ఈ రకంగా ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ 3,89,673 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇది కేవలం FRBM లోన్స్ అధ్యక్ష, అది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అని ఈ ఎస్పీవి ద్వారా మళ్ళీ అవి కూడా సర్వీస్ గవర్నమెంటే రీపేమెంట్ చేసే విధంగా 1,27,000 కోట్లు, 1,27,208 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్లు 95,465 కోట్లు, నాన్ గ్యారంటీడ్ లోన్స్ 59,414 కోట్లు. మొత్తం కలిపితే 6,71,757 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, అది కూడా అధ్యక్ష ఇష్టానుసారంగా 9-10% కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారికి గతంలో తెలియదా అధ్యక్ష? కేంద్రం ఇప్పటివరకు ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నదో వారికి తెలిసినా కూడా కేవలం ఏదో ఒక నెపంతో మా మీద అబండం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను వారికి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందించినటువంటి సహకారాన్ని అధ్యక్ష, పన్నుల వాటా పంపిణీలో తెలంగాణకు కేంద్రం అందించింది 1,78,000 కోట్ల అధ్యక్ష. అదే మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిధులు ఇచ్చింది 4,99,000 కోట్ల అధ్యక్ష. వివిధ వర్గాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తిగత రుణాల అధ్యక్ష 9,80,904 కోట్ల అధ్యక్ష. ఎంపీ లాడ్స్ ద్వారా తెలంగాణ ఎంపీలకు కేటాయించిన నిధుల అధ్యక్ష 983 కోట్ల అధ్యక్ష. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అందించినటువంటి సాయం అధ్యక్ష 2,250 కోట్ల అధ్యక్ష. రామగుండంలో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అందించిన సాయం అధ్యక్ష 10,998 కోట్ల అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల అధ్యక్ష 1,58,000 కోట్ల అధ్యక్ష. 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం 2,302 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. రైతులకు ఇప్పటిదాకా
ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్ల రూపాయల అందించింది అధ్యక్ష. అదే మాదిరిగా మోడీ గారి ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు 2,236 రూపాయల చొప్పున, డిఏపి బస్తాకు 2,422 చొప్పున సబ్సిడీ కూడా ఇస్తుంది అధ్యక్ష. ప్రతి రైతుకు ఏటా ఒక పంట పండించడానికి ఒక ఎకరానికి అవసరమైనటువంటి బస్తాకి సబ్సిడీ రూపంలో 9,316 రూపాయలు. ఒక ఏడాదిలో ఒక రైతు 2 పంటలు పండిస్తే ఆ లెక్కన 18,632 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నగదు బదిలీ కింద 6,000 రూపాయలు. ఈ రకంగా ఆర్థిక సాయం మొత్తం కలిపితే అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 24,632 రూపాయలు అందిస్తుంది అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో 39,50,000 మంది రైతులు లబ్ధి పొందిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే వరి సేకరణ కేంద్రం గతంలో కన్నా 6 రెట్లు పెంచి 1,24,000 కోట్లు ఖర్చు పెట్టి 2014 నుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణకు 23,948 కోట్లు పంపిణీ చేసింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు గొర్రెల పథకం కూడా అధ్యక్ష అప్పట్లో దానికి కావాల్సినటువంటి 4,533 కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చిన సంగతి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లోనే కదా చెప్తా ఉన్నాను అధ్యక్ష, లోనే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాను, లోన్ చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన సహకారం చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన నిధులు చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ భాగంగా రామగుండంలో 5,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి 7.8 కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం 1,800 కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకొని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద 50కి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాటను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా వైద్య సేవల కోసం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 5.88 లక్షల మంది దాదాపు 2,342 కోట్ల విలువైన వైద్య సాయాన్ని కూడా అందజేసిన సంగతి. ఈ రకంగా అధ్యక్ష ఇన్ని రకాలుగా సాయ పొంది కూడా వారికి ఏమీ తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి, తెలంగాణ మీద అభిమానంతో ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అత్యధిక నిధులు ఇచ్చే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్ని రకాలుగా నిధులు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వారికి లోన్ల కోసం అవకాశాలు ఇచ్చిన, పర్మిషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేక, ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా కేంద్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నేను వారికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష చదువుతూ పోతే స్వచ్ఛ భారత్ కానీ, నిరుపేదలకు PM గరీబీ కళ్యాణ్ కింద ఇచ్చేటువంటి 18.52 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ, ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ తక్కువ చేయలేదు, అన్నీ ఇచ్చినారు. మీకు ఇంకా కావాలంటే ఇప్పిస్తాం, డోంట్ వరీ. మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలంటే ఇప్పిస్తాం మేము. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుసు, దానికోసం కూడా దాదాపు 3,000 మందికి ఉపాధి కలిగే విధంగా మరి అక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సంగతి కానీ, ఈ రకంగా గ్రామీణ అభివృద్ధి భాగంగా 12,769 గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 5,380 కోట్లు కానీ, ఈ రకంగా వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రం సాయం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ నాకు ఇచ్చిన సమయంలో మరి ఇవన్నీ చదవడం కన్నా నేను ముఖ్యంగా వారు చెప్పినటువంటి పవర్ దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు, 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడం, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమని అంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష.
ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా జీవో ఇచ్చినా సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమని అధ్యక్ష. కేవలం బూటక మాటలు అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌస్ను కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం. అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు, అలాంటి లెటర్ కానీ సర్క్యులర్స్ కానీ పంపలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా గత తెలంగాణ ప్రభుత్వానికి 1,57,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దాంట్లో కేవలం 19,700 కోట్ల మినహా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వాడుకున్నారని చెప్పి సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. మరి అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. దాంట్లో 91,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాంట్లో వాడుకున్నారని చెప్పి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ పొంది కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకంగా నెపం పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం, ఇది ఎంతవరకు మరి సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీటర్ల విషయం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మీటర్ బిగిస్తామని చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని సూచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారి మిత్రులు, వారి కేసీఆర్ గారి మిత్రులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ మీటర్లు పెట్టుకున్నారు అధ్యక్ష. మీటర్లు పెట్టుకొని ఆ మీటర్లకు కూడా ఒక సంజాయిషి ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో MS 22 తేదీ 1 సెప్టెంబర్ 2020 రోజు. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెప్తున్నాం అధ్యక్ష, అంటే మీటర్ల ఏర్పాటు రైతుకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఇది జమ అయిపోతాయి కాబట్టి డబ్బులు నేరుగా రైతుల ద్వారా డిస్ట్రిక్ట్లకు బదిలీ అవ్వడం వల్ల డిస్ట్రిక్ట్ ప్రశ్నించే అధికారం ఉంటుంది. లీకేజీలు ఉండవు. దాంట్లో ఏదన్నా లీకేజీలు ఉన్నా అది మనము సేకరించవచ్చు అని చెప్పి వారు చెప్పినటువంటి బహుశా స్టేట్మెంట్ని వారు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజినెస్ జీవో అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఈరోజు 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసి దాదాపుగా మనకొచ్చే రెవెన్యూలో 35% జీతాలకు శాలరీస్కి ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. రికరింగ్ ఎక్స్పెండిచర్ 34% రీపేమెంటు ఇంట్రెస్ట్లకు పోతుంది అధ్యక్ష. మరి 69% ఈ రకంగా ఖర్చు అవుతూ ఉంటే కేవలం మనకు మిగిలింది 31% అధ్యక్ష. మరి 31% రెవెన్యూ తోటి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది? ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష. మరి ఏ రాష్ట్రంలోనైనా
దాదాపు 69% మరి ఈ రకంగా ఖర్చు అయితే మనకు మిగిలే 31%లో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లోనే, సంక్షేమ కార్యక్రమాలు వాటిలోనే. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ 31% రెవెన్యూ తోటి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీ స్కీమ్లకు దాదాపు 70,000 ఖర్చు అయితే నిపుణులు చెప్తా ఉన్నారు. మరి 412 హామీల సంగతి మరి ఇంకా మర్చిపోయారు. రుణమాఫీ ఉన్నది, నిరుద్యోగ భృతి ఉన్నది. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఖర్చులున్నా మన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ మాత్రం అయ్యగారి ఆదాయం అంట భార్య పసుపు కుంకుమ సరిపోయేటట్టు ఈరోజు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కేవలం మనకు వీటికే సరిపోని పక్షంలో కొత్తగా మీరు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? కొత్తగా మీరు కేవలం అధికారంలో రావడం కోసమే మీరు ఈ రకమైన హామీలు ఇచ్చారా, లేక నిజంగా ఇది ఎప్పుడన్నా కూడా స్టడీ చేసి మన ఆర్థిక పరిస్థితులు స్టడీ చేసి ఎప్పుడన్నా మరి ఆలోచించి మరి చేశారా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అధికారం రావాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి వస్తే మేము కుర్చీలో కూర్చున్న తర్వాత ఆలోచిస్తామన్న ఆలోచనలతో మాత్రమే ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి వనరుల్లో 30% శాలరీలకు పోవడంతో పాటు ఇప్పటి వరకు ఇంకా 3 డిఎల్ ఇవ్వలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. కొత్తగా పిఆర్సీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. మరి కొత్తగా పిఆర్సీ వేసి కొత్తగా డిఎల్ ఇస్తే మరి మీకున్నటువంటి రెవెన్యూలో మళ్ళీ ఇంకా కొంత శాతం కూడా తగ్గుతుంది అధ్యక్ష. మన 30% మనకు మిగులు బడ్జెట్ తోటి ఏ రకంగా మీరు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ 6,71,757 కోట్ల అప్పుతో పాటు పెండింగ్ బిల్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లకు కానీ వేరే ఏజెన్సీస్ కానీ ఎంత ఉందో కూడా దాంట్లో ఇంకా మెన్షన్ చేయలేదు అధ్యక్ష. అవి కూడా ఒక కుదిబండగానే మారబోతున్నాయి అధ్యక్ష. దాదాపు మరి 20,000 కోట్లను కొందరు అంటున్నారు. ఎంత ఉన్నాయో అది ఒకసారి మరి దాని మీద కూడా చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా కాళేశ్వరం మీద గొప్పగా చెప్పారండి హరీష్ రావు గారు. కాళేశ్వరం మీద మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం మీద మీరు తీసుకున్నటువంటి ఎస్పీవి ద్వారా తీసుకున్నటువంటి అప్పులు 9.69% వడ్డీ, కమర్షియల్ వడ్డీకి తీసుకున్నారు. 9.69% కమర్షియల్ వడ్డీకి మీరు వడ్డీ తీసుకొని కాళేశ్వరం కడితే ఏ రెవెన్యూ దాంట్లో వస్తుంది కాబట్టి మీరు దాని నుంచి రీపేమెంట్ చేస్తారు. ఈ ఎస్పీవి అనేది ఒక బోగస్ ఎస్పీవా, లేక నిజంగా ప్రభుత్వం దేనికోసం ఎస్పీవిని క్రియేట్ చేసింది? ఆ ఎస్పీవి క్రియేట్ చేస్తే మరి 9.69% తోటి వడ్డీతోటి, కమర్షియల్ వడ్డీతోటి ఏ రకంగా మీరు రీపేమెంట్ చేయబోతున్నారో అవేమి చెప్పకుండా కేవలం బ్రహ్మాండంగా చేశాం. ఏం బ్రహ్మాండం చేశారు? బ్రహ్మాండంగా ఏం చేశారు? ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేశారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఏం అభివృద్ధి పథంలో నడిపించారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం అంతేకాదు అధ్యక్ష, ఇంత గొప్ప ప్రాజెక్ట్ అయి ఉంటే నిజంగానే మరి కమర్షియల్ లోన్ పోవాల్సిన అవసరం లేకుండే కదా అధ్యక్ష. మరి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురా వస్తుండే కదా. దానికంటూ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయరు. అప్పటికప్పుడు రాత్రి వాళ్ళకు ఆలోచన వస్తుందో కళ వస్తుందో తెల్లారి కల్లా ప్రాజెక్ట్ ఒకటి కొత్త తయారు చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా వాస్తవంగా ఒక ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుండేదని భావిస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఎస్పీవికి క్రెడిట్ రేటింగ్ ఎంత ఉందో ఒకసారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కనుక్కోమంటున్నాను అధ్యక్ష. మరి కాళేశ్వరంకి ఇచ్చినటువంటి ఈ యూనిట్ మరి ఇంతకాలం లోన్ తీసుకున్నప్పుడు ఒక రేటింగ్ ఇస్తారు కదా అధ్యక్ష. మరి ఏ రేటింగ్ ఇచ్చారో కూడా అది ఒకసారి సభకు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మరి క్రెడిట్ రేటింగ్ అదే కాకుండా అధ్యక్ష, వీరు బ్రహ్మాండం అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దండనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి విద్యా వైద్యాన్ని విస్మరించారు అధ్యక్ష. పూర్తిగా విద్యా వైద్యాన్ని ఏ రకంగా విస్మరించారంటే అధ్యక్ష, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఎడ్యుకేషన్ ఉందంటే ఇంతకన్నా సిగ్గుచెడు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. యావత్ భారతదేశంలో చిట్ట చివరి స్థానంలో ఈరోజు ఎడ్యుకేషన్ అలొకేషన్ ఉందంటే 7% అలొకేషన్ తోటి చిట్ట చివరిలో యావత్ భారతదేశంలో ఉందంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అధ్యక్ష. అదే మాదిరిగా హెల్త్ కూడా 29వ స్థానంలో
హెల్త్ కూడా 29వ స్థానంలో చివరి నుంచి 4వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఈ రకంగా పూర్తిగా మరి ప్రజలకు మరి సంబంధించినటువంటి విద్య వైద్యాన్ని పూర్తిగా విస్మరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ రకంగా అంతేకాదు అధ్యక్ష, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కాగ్ గురించి చెప్పారు కదా అధ్యక్ష, అదే కాగ్ చెప్పినటువంటి నేను విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాగ్ ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ యూటిలైజింగ్ బారోడ్ అమౌంట్స్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్స్. ఎంత ఘోరం అధ్యక్ష అంటే అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు తెచ్చిన డబ్బుతోటి అప్పులు కట్టేటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో గత ప్రభుత్వం నడిపించిందంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అధ్యక్ష. వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, చాలా గొప్పగా బ్రహ్మాండంగా చేశాం, బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం. ఏం నిర్మాణం చేశారు అధ్యక్ష? బ్రహ్మాండంగా ధ్వంసం చేశారని చెప్తే బాగుండేది, బ్రహ్మాండంగా ధ్వంసం చేశారని చెప్తే బాగుండేది అధ్యక్ష. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళ కాంట్రాక్టర్ల జేబులు నింపుకున్నట్టు అవపడుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం, తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఇదే ఉపయోగపడే కార్యక్రమమే చేయలేదు అధ్యక్ష. పూర్తిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఒక నియంత పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోయిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక నియంత పాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది అధ్యక్ష. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి వారికి ఏ ఒక్క ఉపాధి కల్పించలేని ఈ ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఈ రకంగానే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు దాన్ని పెంచి 4,000 ఇస్తామని కొత్త ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఎగ్గొడితే బాగుంటుందని అనుకుంటే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మీ భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కేవలం 6 గ్యారంటీ స్కీములే కాదు, 412 హామీలను కూడా నెరవేర్చాల్సిందే అధ్యక్ష. మరి మీకున్న నిధులు కేవలం యావత్ రెవెన్యూలో మీకున్న మిగులు కేవలం 31% అధ్యక్ష. 35% శాలరీస్కి పోగా 34% రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్కి పోయిన తర్వాత మిగిలే 31%లో ఏ రకంగా మీరు కొత్త సంక్షేమ కార్యక్రమం నడిపిస్తారు, పాత సంక్షేమ కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త సంక్షేమం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అదే మీరు ముందే అడిగితే బాగుండేది కదా. మీరు ముందు అడగకపోతే మీరు మేనిఫెస్టో తయారు చేసేప్పుడు అడిగి ఉంటే మా అందరం కలిసి కేవలం ఈ రకంగా కేవలం అధికార దాహంతో మాత్రమే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాంటి హామీలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో వారికి 100 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి ముందే చెప్పాం. 100 రోజుల సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత వీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, ప్రజా సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపేయకపోయినా ఖచ్చితంగా ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. చేస్తే మంచిదే కదా, చేయాలని కోరుకుంటున్నాం. మీరు చేస్తే మంచిదే అన్న, చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. అంతే కదా అధ్యక్ష. మరి వీటితో పాటు పాత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటుందో, ఏ రకంగా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మరి తీసుకొని మరి ప్రజలకు అందిస్తుందో అన్న సంగతి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేకపోయినారు అధ్యక్ష. వారికి కావాల్సిన నిధులు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం స్వల్పంగా నిధులు ఉన్నాయి, కావాల్సింది బారెడు ఉంది. ఉన్నది మూరెడు, కావాల్సింది బారెడు అన్నట్టు కేవలం వారి దగ్గర ఉన్నది తక్కువ నిధులు. వారి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ మరి అవన్నీ నెరవేర్చాలంటే మరి ఏ రకంగా చేయగలుగుతారో మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంతసేపు గతంలో చేసిన అప్పులు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి గతం చేసిన అప్పులు ఈ రకంగా ఇంత ఓపెన్గా మనం ఈరోజు సభ ద్వారా శ్వేతపత్రం ఇచ్చినాం కదా అధ్యక్ష. మరి కొత్త అప్పులు ఎట్లా పుడతాయి అధ్యక్ష? కొత్త అప్పుల కోసం రీపేమెంట్ షెడ్యూల్ ఎట్లా చూపిస్తాం అధ్యక్ష? మన దగ్గర రెవెన్యూ సర్ప్లస్ ఉంటేనే, రెవెన్యూ అనుకుంటేనే ఎదుటి వాళ్ళు మనకు నిధులు ఇస్తారు అధ్యక్ష, లోన్లు ఇస్తారు అధ్యక్ష.
మరి మనమే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి కట్టలేని పరిస్థితిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందని చెప్పినప్పుడు కొత్తగా నిధులు ఏ రకంగా సమకూర్చుకోగలుగుతారో కూడా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు మొత్తం శ్వేతపత్రం ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికే కాదు యావత్ దేశానికి మన ఆర్థిక పరిస్థితిని చూపించేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నదని చెప్పిన తర్వాత కొత్తగా మీరు ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారో కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారబోతుంది అధ్యక్ష. నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, కేవలం అధికారం కోసమే మాట్లాడాం, అధికారం వచ్చాం, తర్వాత ఎట్లయితే చూసుకుందాం అన్నట్టుగా మీరు విరవిపోతే ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ప్రజలు ఊరుకోపోయారు లేదు అధ్యక్ష. ప్రజలు ఖచ్చితంగా మీ వెంట పడతారు అధ్యక్ష. మీరు గ్రామంలో తిరగాల్సి ఉన్నది, గ్రామంలో తిరిగే రోజు మీకు అన్ని అర్థమైంది అధ్యక్ష. ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకంగా కేవలం మీరు గత ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికో ఆ పార్టీని కార్నర్ చేయడానికో చేసినటువంటి మరి ఈ చర్య వల్ల ఎంతవరకు లబ్ధి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా పెద్ద నష్టం జరగబోతుంది అధ్యక్ష. అంతేకాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలిసినట్టుగా మేము పేపర్లు చూసినాం. రఘురామ్ రాజన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అప్పులు చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష. మరి వారు అడ్వైస్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడిందంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే, ఏ రకంగా సమకూర్చుకుంటామో చెప్పలే. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా అప్పు తీసుకురావడానికి వీల్లేదు. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల మీద భారం మోపడానికి అసలే మేము ఒప్పుకొని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం మోపుతాం, ట్యాక్సులు పెంచుతాం, ప్రజల్ని నడ్డి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో పెట్టలేదు, పెట్టకున్నా కూడా మీరు అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. మేము కూడా ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉంది కాబట్టి, కానీ చేయాలి కదా. ధైర్యం అందరికీ ఉంటుంది, ధైర్యంతో పాటు చేయాలి, చేస్తే సంతోషం కదా. ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చినా ఎన్ని చర్చలు చేసినా దానివల్ల లాభం లేదు అధ్యక్ష. కేవలం ఏ రకంగా మీరు దీన్ని అధిగమిస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారని సభకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఏ రకంగా అధిగమిస్తారో, ఏ రకంగా ముందుకెళ్తారో చెప్పకుండా కేవలం ఒకరినొకరు దుంపెత్తు పోసుకోవడం కాదు అధ్యక్ష. మీరు కూడా మీ ద్వారా నేను స్పీకర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, కేవలం ఒకవైపు అటువైపు చూడకండి అధ్యక్ష, మధ్యలో మేము కూడా ఉన్నాం, మా వైపు కూడా చూడమని. అప్పుడు కూడా నేను మరి మధ్యలో లేచి అడిగినాను అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే మరి నాకు అవకాశం రాలేదు. సరే, ఏదైనా వాళ్ళిద్దరు కొట్లాట కోసం ఈ సభ లేదు అధ్యక్ష, వాళ్ళిద్దరు ఈగోస్ కోసం ఈ సభ లేదు అధ్యక్ష. ప్రజలు మొత్తం 3.5 కోట్ల ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, సభ వైపు చూస్తూ ఉన్నారు, సభలో జరిగే చర్చను చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి. దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చూస్తామంటే కుదరదు అధ్యక్ష. ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా గత ప్రభుత్వం కూడా ఆ ₹1,00,000 రుణమాఫీ 5 సంవత్సరాలైనా చేయలేకపోయింది. మరి మీరు ఇంకా ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నాయి సార్, బ్యాలెన్స్ ఉన్నాయి, చేయలేదు. ఏడాది లోపల చేస్తామన్నారు, 5 ఏళ్ళైనా చేయలేకపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అందుకే చెప్తున్నా. కాబట్టి మీరు 2,00,000 రుణమాఫీ 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు. మరి ఫైనాన్స్ మంత్రి గారు లేరు ఇప్పుడు, మరి ముఖ్యమంత్రి గారు లేరు, ఫైనాన్స్ ఇద్దరు అదృష్టవంతులు లేరు అధ్యక్ష హాల్లో. మరి ఇద్దరు ఏ ఒక్కరున్నా కూడా సమాధానం చెప్తురేమో, కానీ పాపం ఒక అదృష్టవంతుడు అంటే పాపం ముఖ్యమంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి భవనం వచ్చింది కదా, అందుకే అంటున్నా అదృష్టవంతుడు అని. ఏదో ఒకటైతే వచ్చింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, మాకు ఇంకా సభ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, కానీ నడిచేటువంటి సభలో మీరు సమకూర్చుకునేటువంటి సోర్సెస్ ఏమున్నాయి, ఏ రకంగా సమకూర్చుకొని
మరి ఈ డెప్స్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు? ఏం అధ్యక్ష, నేను మాట్లాడింది ఎంతసేపు అధ్యక్ష? అరే అక్కడ గంటన్నర ఇస్తారు, అక్కడ గంటన్నర ఇస్తారు, మీరు మాట్లాడుకుంటారు. సభ అంతా మీకోసం అధ్యక్ష. మేము కూడా 8 మంది ఉన్నాం ఇక్కడ. దిస్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అధ్యక్ష. థర్డ్ లార్జెస్ట్ పార్టీ. మేము మళ్ళీ అక్కడ వచ్చి కూర్చుంటామే రేపు. డోంట్ వరీ, మా పార్టీ వచ్చి అక్కడ కూర్చుంటుంది రేపు. అంతేకాదు అధ్యక్ష, ప్రజెంటేషన్ల వల్లనో చర్చల వల్లనో కాదు అధ్యక్ష, ఖచ్చితంగా మరి మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలను విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి. రైతులది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న దీంట్లో మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మర్చిపోయారు అధ్యక్ష. మరి 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పండి, డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా మంత్రి గారు. నో ప్రాబ్లం, నేను ఇంకా 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను. 5 నిమిషాలు ఇవ్వండి సమయం. ఇప్పుడు వారి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు కదా. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఇస్తామన్నారు కదా. మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది. 3వ తారీఖే మీరు గెలిచారు. మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది. మరి 500 రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు? మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ 15,000 రూపాయలు కూడా కరెక్ట్ చెప్పామన్నా. అదే 15,000 సంగతి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఇచ్చారు. మిగిలిన 10,000 రూపాయలు, మిగిలిన 5,000 రూపాయలు. గౌరవ మంత్రి గారు, సార్ నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి. వారికి తెలుసు అధ్యక్ష, బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది. ఒక క్రమం మేము 100 రోజులు కాదు సార్, 100 రోజులు 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం. కానీ మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా? దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. చూడండి, టైం అయిపోతుంది. చూడండి మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్తో పోలుస్తున్నారు అధ్యక్ష. ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష. మరి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్, నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మాట మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, రెండో విషయం, 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వినండి, అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని కాదు. ప్రతి వ్యక్తికి 15 లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లధనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు 1000 రూపాయల నోట్లను, 2000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో రిచెస్ట్ కంట్రీగా, బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు, మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ, మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కానీ, మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా. డబ్బన్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా? అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష? అవి
తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష, లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు అన్నారు మహేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తున్నా సార్. చేయండి మీరు. అరే ఇంతేం సార్, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? షేర్ దిక్కు మాట్లాడండి. అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ అట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష, నిన్న కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలే. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన ఛార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు. అన్ని కూడా క్లారిఫై చేయాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి మహేశ్వరి గారు. అందుకనే ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం, మీకు ఆగలైతే చెప్పండి, టీ బ్రేక్ ఇద్దాం మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష, రాత్రి 12 గంటల దాకా కూడా కూర్చోబట్టే మేము మాత్రం ఖచ్చితంగా మీరు చేర్చుకు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. సార్ నాకు టైం ఇవ్వాలి కదా సార్, వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుంటే థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోని సమయం ఇచ్చిన కానివ్వండి, కంప్లీట్ అయిపోయింది మీ సమయం, ఇప్పటికీ ఎక్కువైపోయింది కానివ్వండి. అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు, మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. ఇట్లా అంటుండే సార్, ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. మేమేం చెప్పాము, మా 6 గ్యారెంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము. వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం 100 రోజుల లోపల మా మేము 6 గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు. 9 మంది సభ్యులు, 8 మంది సభ్యులు, మరి 7 సభ్యులు, మరి వీళ్ళందరూ ఉన్నట్టుగా అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది. మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చునేందుకు ప్రయత్నం చేయండి, వారు మీ స్థానంలోకి వస్తారు, మరి అప్పుడు చూద్దాము. కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష, ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది ఉంది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. మహేశ్వరి గారు మీరు కంప్లైంట్ చేయండి అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఒక నిమిషం అధ్యక్ష. అధ్యక్ష ఆయన కంప్లీట్ చేయండి. ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు? నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటన్నర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుండే అధ్యక్ష? ఏదో పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష, నాకు సమయం ఇవ్వద్దు అని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష, నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా, కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కెళ్ళి 8 వచ్చాం, 8కెళ్ళి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఏమైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది, వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ పాత స్నేహం అట్లే ఉండదు. నన్ను డిబేట్ చేస్తున్నా అధ్యక్ష, మీరు మీకు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం సార్, మేము 8 మంది ఉన్నాం సార్, మాకు క్యాలిక్యులేట్ చేసి టైం ఇవ్వండి. మీరు నిన్న ఎంఐఎం చేత టైం ఇచ్చారు సార్, నిన్న మీరు ఎంఐఎం చేత టైం ఇచ్చారు. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది, చెప్పమంటే చెప్తాము. ఈరోజు బీజేపీ పార్టీ వారికి 60 నిమిషాల్లో అధ్యక్ష, 8 మంది సభ్యులకు కేవలం 4 నిమిషాలే మీరు కేటాయింపు చేయడం జరిగింది.
చాలా సమయం ఇచ్చాను ఇప్పటికీ. మహేష్ రెడ్డి గారు, వీరికి ఎంతసేపు ఇచ్చారు సార్? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు మహేష్ రెడ్డి గారు. మీరు మాట్లాడుకొని మీరు లొల్లి పడి బయటపడుతుంది సార్. ఇది అన్యాయం సార్. ఇది మహేష్ రెడ్డి గారు, మీరు కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. మీరు కూర్చోవాల్సి వస్తుంది. కంప్లీట్ అంటే ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేసేయండి. ఒక్క సెకండ్ లో మీరు కంప్లీట్ చేయండి సార్. ఒక్క నిమిషంలో కంప్లీట్ ఎట్లయితే సార్? కంక్లూజన్ కూడా చాలా సమయం ఇచ్చిన, మీ సమయం అంతా వృధా చేసుకుంటారు మీరు అక్కడ ఇక్కడ మాట్లాడి. సార్ నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, మరి 9వ తారీఖు గురించి కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష మంత్రి గారు. 9వ తారీఖు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా లేదా? 9వ తారీఖు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా? గెలిచిన వెంటనే చెప్పలేదంటే ఎట్లా కా నువ్వు? 9వ తారీఖు రోజు మీరు చూడండి మీ మేనిఫెస్టో, నా కాడ కాపీ ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, మీరు గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? 500 రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తారు? కొనుగోలు. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మామూలు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష. మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం చేయండి. కానీ మీరేం చేసారు, మేమేం చేసినా 10 రోజులుగా ఓపిక పడతలేరు. ఎందుకు అధ్యక్ష? మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా ఈ విధంగా చెప్పుకునే పోతే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి? ఓపిక ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడపడము, పరపతి, గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెరతో పెట్టే విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు. మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక పట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక పట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా. మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. మీరు ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారికి ఇస్తాను. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న మీరు కంప్లీట్ చేయండి. మీరు సంబంధం ఉన్న సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు. మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది అధ్యక్ష. వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష. ఇది దాని మీద చర్చ పెట్టమండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి టైం ఇవ్వమనండి, అలకేట్ చేయమండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదంటే ఏం మాట్లాడుతుంటారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. మీరు అందుకేమో సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినంటారేంది? నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడిగితే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీరు పరిమితం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తాం చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు, కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పియగలుగుతారా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష. దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులకు కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, రాజ్యసభలో బతిలారు తెచ్చుకొని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళా ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరు. కంక్లూడ్ అయిపోయింది. మీకు చాలా సార్లు సమయం ఇచ్చినాను, మీరు కంక్లూడ్ చేయట్లేరు. మీరు చైర్ దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడకుండా మీ సమయానంతా గౌరవ మంత్రి
మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్కటే సెకండ్. లేదు సార్, నాకు అందరికి ఇచ్చినట్టు నాకు సమయం ఇవ్వండి. మీకు చాలా అందరికంటే subject ఎక్కువ ఉంది. సమయం ఇచ్చినాం. ఇగో మీ ఇవన్నీ సమయాన్ని ఉన్నాయి మీరే సార్, వృధా ఇవన్నీ చేసుకుంటున్నారు. మాట్లాడాలా సార్? ఇవన్నీ ఉన్నాయి. చాలా సమయం ఇచ్చినాం మీకు. ఇవన్నీ. మీకు ఇవ్వాల్సిన ఒక దానికంటే ఎక్కువ నిమిషం సమయం ఇచ్చాము. ఎట్లా మాట్లాడతాం? అట్లా ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లా సార్? మీకు మీ సంఖ్యాబలానికంటే మీకు 40 మినిట్స్ పైన సార్ ఇచ్చినాం. సార్ మీ నేను- సంఖ్యాబలం కంటే ఎక్కువ సార్, ఇచ్చినాం మీకు. సార్ సార్ దానిలో ఏం సార్, అనుమానం లేదు. మీరు ఒక్క చూడండి, నిమిషంలో గౌరవ కంప్లీట్ చేస్తే గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. గౌరవ మంత్రి పొన్నం चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि आप वो अमाउंट को रिलीज कर दीजिए। और उस दिन आपने क्लैरिफिकेशन नहीं दिया स्पीकर साहब। मैं एक बात पुरजोर अल्फाज में कहना चाहता हूं कि असेंबली के हर सेशन में अगर किसी ने किसी